ఏపీలో థియేటర్ల నాణ్యత ప్రమాణాలు క్యాంటీన్లలో అధిక ధరలపై ఆఫీసర్ల చెకింగ్స్ కంటిన్యూ అవుతున్నాయి. ఇవాళ పలు జిల్లాల్లోని థియేటర్లలో అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయనగరంలోని పలు థియేటర్లలో జాయింట్ కలెక్టర్ ఎస్ సేతు మాధవన్ చెకింగ్స్ చేశారు. లీలామహల్ థియేటర్లో పారిశుద్ధ్య నిర్వహణ, క్యాంటీన్లో క్వాలిటీ, వాటి రేట్స్, టికెట్స్ ధరలు, ఫైర్ సేఫ్టీ లాంటి అంశాలపై ఆరా తీశారు. ఇటు విజయవాడ గాంధీనగర్లోని ఐనాక్స్, రాజు యువరాజు, శైలజ థియేటర్లను తనిఖీలు చేశారు డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరి. థియేటర్లలోని వసతులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత లోపాలపై యాజమాన్యాలను ప్రశ్నించారు. క్యాంటీన్లలో ధరల పట్టిక, టికెట్ల రేట్ల ప్రదర్శన తప్పనిసరి అని ఆదేశించారు. ఇటు 90 టికెట్కి ఇప్పించాను. అదే ఇది ఫైర్ మొన్న చేర్చామండి. సార్ వచ్చారు కదా మొన్న వచ్చి సార్ వస్తే మొత్తం అవన్నీ ఓపెన్ చేయమన్నారు. మొత్తం ఇది లైసెన్స్ విశాఖలోని సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగుతున్నాయి. మిరాజ్ సినిమా థియేటర్, సంగం శరత్ సినిమా థియేటర్లలో తహసీల్దార్, ఇతర అధికారులు తనిఖీలు చేస్తున్నారు. టికెట్ ధరలు నార్మల్ గానే ఉన్నా క్యాంటీన్లో అమ్మే స్నాక్స్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నట్టు గుర్తించారు. మిరాజ్ థియేటర్లో పాప్కార్న్ కాంబో 790 రూపాయలుగా అమ్ముతున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. వైజాగ్లో సినిమా థియేటర్లని అటు రెవెన్యూ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ప్రస్తుతం మనం దొండపతి ఏరియాలో ఉన్నటువంటి మిరాజ్ సినిమాస్ థియేటర్స్లో ప్రస్తుతం అయితే ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి మొత్తం థియేటర్ లోపల, థియేటర్ బయట అన్నింటినీ కూడా అధికారులు అయితే తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా థియేటర్లో ఉన్నటువంటి ధరలు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఫైర్ సేఫ్టీ ఎట్లా ఉంది, ఇప్పుడు రైనీ సీజన్ కావడంతో రైన్స్ పడితే ఎట్లా ఉంటుంది, అదేవిధంగా ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగి సంబంధించినప్పుడు ఇది పెద్ద పెద్ద బిల్డింగ్స్లో కాబట్టి వీటికి సంబంధించి ఏముంది అనేది కూడా తనిఖీలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి ఫుడ్ ఐటమ్స్కి సంబంధించి వీళ్ళందరూ కూడా రెవెన్యూ శాఖకు సంబంధించినటువంటి అధికారులు, ముఖ్యంగా లోకల్గా ఉన్నటువంటి తహసీల్దార్లు ఇక్కడ ధరలు ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది వీళ్ళైతే మొత్తం పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే ప్రస్తుతం సీతమ్మధార తహసీల్దార్ రమేష్ గారు ఉన్నారు. సార్, అసలు అంటే ఇప్పుడు తనిఖీలు చేస్తున్నారు కదా, వీటికి సంబంధించి మొత్తం అంతా ఏం తనిఖీలు చేశారు, ఏం ఐడెంటిఫై చేశారు, ధరలు ఏమన్నా ఉన్నాయా, ధరలకు సంబంధించి లేదా ఫైర్ సేఫ్టీ కానీ ఇతరితరులు అసలు ఏం తనిఖీలు చేశారు, ప్రభుత్వం నుంచి మీకున్నటువంటి ఆదేశాలు ఏంటి, ఇక్కడ ఏమి కనిపిస్తున్నాయి? మాకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి. అది ప్రతి సినిమా హాల్లోని ఉన్న పరిసరాలను బట్టి 32 రకాలుగా ఉన్నాయి. ప్రతిదీ A to Z 32 అంశాల మీద ఉంటుంది. అందులో ప్రతిదీ లైసెన్సు, వాళ్ళకున్న ఫైర్ సేఫ్టీ, ఫుడ్ అమ్మే దాని ప్రకారం కెపాసిటీ, వాళ్ళకి మెయిన్ స్క్రీన్, సౌండ్ సిస్టమ్ అన్నీ ఉంటాయి మాట. అందులో 32లో అన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు గమనించినటువంటి వాటిల్లో ఏమన్నా వైలేషన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఇప్పుడు మేము చెక్ చేసిన ప్రతి దాంట్లో కామన్ డీవియేషన్ ఏంటంటే హై రేట్స్ అనేది ఉన్నాయి, బాగా ఉన్నాయి. ఒక సమోసా 150 రూపాయలు అమ్ముతున్నారు. ఒక పాప్కార్న్ వేరే ఫ్లేవర్స్లో 750 రూపాయలు కూడా అమ్ముతున్నారు. టికెట్ మాత్రం కామన్ కానీ 177 రూపాయల కవర్ చేసింది బాగానే ఉన్నారు వాళ్ళు. కానీ ఈ ఫుడ్కి వచ్చేసరికి మాత్రం భయంకరంగా ఉన్నాయి. వీటన్నిటి మీద నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి సబ్మిట్ చేయాలా? కంపల్సరీగా మేము ఏది ఎంతకు అమ్ముతున్నారు అనేది మేము రికార్డ్ చేసుకున్నాము. ప్రతిదీ కూడా ఏది ఎంతకు అమ్ముతున్నారో, ఇక్కడ ఎట్లా ఉన్నది, వాష్రూమ్స్ ఎలా ఉన్నాయి అన్నీ చెక్ చేసాం. రేట్లు చూస్తుంటే ఎట్లా ఉన్నాయి, ఎస్పెషల్లీ ఈ థియేటర్కి సంబంధించి? ఎస్పెషల్లీ నేను చెప్పాలంటే సిఎంఆర్ కన్నా ఎక్కువ రేట్లే ఉన్నాయి. సిఎంఆర్లో కంపేర్ చేస్తే సిఎంఆర్ కానీ, పాప్కార్న్ కానీ, సమోసా కానీ ఇవన్నీ ఉన్నాయి. అంటే ఇది థియేటర్ యాజమాన్యానికి సంబంధించిందా లేదా ప్రైవేట్ వ్యక్తులు దీన్ని వేరేగా ఆపరేట్ చేస్తూ ఉన్నారా? ఇది
ప్రజెంట్ థియేటర్ యాజమాన్యం అండలోనే ఉంది. వీళ్ళు ఇంకా ఎవరు లీజుకి ఇచ్చినట్టు అది ఎందుకంటే కొత్తది కాబట్టి ఇది వాళ్ళకి చెప్పాము. ఇది ఇంత రేట్లు ఉండకూడదండి. మెయిన్ వాటర్ ఫెసిలిటీ కూడా ఇక్కడ లేకుండా ఉంది. మీ పరిధిలో ఎన్ని థియేటర్లు ఉన్నాయండి మొత్తం అన్ని? మా పరిధిలో 6 ఉన్నాయండి. సంగం సార్ అదొకటి, ఇది కొత్తది ఇది వచ్చింది, సిఎంఆర్ ఒకటి, మద్దెలపాలెం కన్యాశ్రీ ఒకటి. ఓవరాల్గా చూడొచ్చు మనం ఇక్కడ సంబంధించి మనము ధరలు కూడా చూస్తున్నాం కదా. ఇక్కడ తహసీల్దార్ చెప్తున్న దాని ప్రకారం చూస్తే రేట్స్ అయితే చూడొచ్చు. పాప్కార్న్ 750 రూపాయలు, 300, ఆ రకరకాల ఆ రేట్లు అయితే ఇక్కడ ఆ డిస్ప్లే చేస్తున్నటువంటిది అయితే ఉంది. మనం ఇప్పుడు అంటే వీళ్ళైతే చేంజ్ చేస్తూ ఉన్నారు అక్కడ ఉండి. ఆ చేంజ్ అవుతున్నటువంటి వాటికి సంబంధించి హై రేట్స్ అన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అవుతున్నటువంటిది అయితే చెప్తున్నారు వీళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, దీనిలో ఉన్నటువంటిది అంటే స్వయాన వీటిని తనిఖీ చేసినటువంటి తహసీల్దార్లు చెప్తున్నారు. రకరకాల కాంబోస్కి సంబంధించినటువంటి వాటిని కూడా చూస్తే ఇందాక మనం చూసాము 750 రూపాయలు ఉంది, 490 రూపాయలు, ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా చూస్తే కూల్ డ్రింక్స్ కూడా 600 mlకి సంబంధించి 300 రూపీస్ కాస్ట్ చేయడం, అదేవిధంగా అక్కడ చూస్తున్నాము 510 రూపాయలు. ఇలా వీటికి సంబంధించినటువంటి ధరలు మాత్రమే హైగా ఉన్నాయి. టికెట్ ప్రైజ్ 170 రూపీస్, అంటే టికెట్ ప్రైస్ నార్మల్గానే ఉంది, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆ కూల్ డ్రింక్స్ కానీ అదేవిధంగా పాప్కార్న్, సమోసా వీటన్నింటి ధరలు మాత్రం చాలా హై ప్రైస్ ఉన్నాయని ఇక్కడైతే అధికారుల తనిఖీల్లో బయటపడినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటికి సంబంధించి ఖచ్చితంగా ఒక నివేదిక తయారు చేస్తాం, ఆ నివేదికని ప్రభుత్వానికైతే అందిస్తామని తహసీల్దార్ చెప్తున్నటువంటిది అయితే మనమైతే విజువల్లో చూడొచ్చు. ఓవరాల్గా చూస్తే మొత్తం అటు సీతమ్మధారకు సంబంధించి తహసీల్దార్ ఆధ్వర్యంలో 6 థియేటర్లోనే 6 థియేటర్లో కూడా కంటిన్యూగా తనిఖీలు అయితే నిర్వహిస్తాం, ప్రభుత్వానికి నివేదిక అందిస్తాం. ఇక్కడ ప్రెస్టేజియస్గా చూస్తే సిఎంఆర్ కంటే కూడా మిరాజ్లో అంటే తినడానికి అందుబాటులో ఉన్నటువంటి వస్తువులు ధరలు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటినీ కూడా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని ఆ సీతమ్మధార తహసీల్దార్ రమేష్ బాబు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.